హలో ఫ్రెండ్స్, ఈరోజు టేస్టీగా క్యాబేజీ శనగపప్పు ఫ్రై ఎలా వండాలో చూద్దాం. ఫస్ట్ కొంచెం శనగపప్పు తీసుకొని ఒక బౌల్లో వేయండి. వేసిన తర్వాత దాన్ని కడిగి మంచినీళ్ళు పోయండి. దాని మీద ఒక మూత పెట్టి పక్కకు పెట్టేసేయండి. తర్వాత ఒక ఉల్లిగడ్డ తీసుకొని దాన్ని చాలా చిన్నగా కట్ చేయండి. ఇలా చిన్నగా కోయడం వలన ఉల్లిగడ్డ ఆయిల్లో త్వరగా ఉడుకుతుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. సో వీలైనంత చిన్నగా కోయండి. మీకు ఒకవేళ కర్రీ స్పైసీగా ఉండాలి అనుకుంటే 4-5 పచ్చిమిర్చి తీసుకొని వాటిని కూడా చిన్నగా కొయ్యండి. ఒకవేళ మీకు స్పైసీగా వద్దు అనుకుంటే పచ్చిమిర్చి తగ్గివ్వండి, లేదా మీరు అసలే వేయకుండా పర్వాలేదు. తర్వాత క్యాబేజ్ పీస్ని తీసుకొని దాన్ని వీలైనంత చిన్నగా కోయండి. మీరు ఎంత చిన్నగా కోస్తే కర్రీ అంత త్వరగా ఉడుకుతుంది అండ్ అంతే టేస్టీగా కూడా ఉంటుంది. ప్యాన్ సఫిషియెంట్గా వేడైన తర్వాత ప్యాన్లో 1 స్పూన్ నుంచి వెళ్ళి 3 స్పూన్ల వరకు ఆయిల్ పోయండి. నేను కోసిన క్యాబేజ్ పీస్ పెద్దది కాబట్టి నేను 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వాడుతున్నాను. మీరు కోసే క్యాబేజ్ చిన్నదైతే 2 స్పూన్స్ వాడండి, ఇంకా చిన్నదైతే 1 స్పూన్ ఆయిల్ అయినా సరిపోతుంది. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత చిన్న టీ స్పూన్స్తోనే జీలకర్ర వేయండి. చిన్న క్యాబేజ్ అయితే 1 స్పూన్ సరిపోతుంది. జీలకర్ర వేసిన తర్వాత దాన్ని కొద్దిసేపు గోలివ్వండి. ఒక 5-6 సెకండ్లు జీలకర్రను గోలించిన తర్వాత మనం కట్ చేసిన ఆనియన్స్ని ఆయిల్లో వేయండి. అలాగే పచ్చిమిర్చిని కూడా వేయండి. ఇప్పుడు ఆనియన్ని పచ్చిమిర్చిని ఆయిల్లో వాటి కలర్ మారేంత వరకు మంచిగా గోలివ్వండి. ఇలా ఒక 2-3 మినిట్స్ గోలివ్వండి. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ పసుపు వేయండి. 1 స్పూన్ అల్లం పేస్ట్ వేయండి. ఆ రెండింటిని ఆయిల్లో మంచిగా గోలివ్వండి. ఆ తర్వాత మనం చిన్నగా కోసిన క్యాబేజ్ని ప్యాన్లో వేయండి. మొత్తం క్యాబేజ్ని ప్యాన్లో వేసిన తర్వాత ఆయిల్లో మంచిగా కలిసే వరకు కంప్లీట్గా గోలివ్వండి. ఇప్పుడు నానబెట్టిన శనగపప్పుని ప్యాన్లో వేయండి. ప్యాన్లో వేసిన తర్వాత శనగపప్పుని క్యాబేజ్ని మంచిగా కలపండి. ఆ తర్వాత 1 స్పూన్ కారం వేయండి. కారం వేసిన తర్వాత దాన్ని క్యాబేజీలో మంచిగా కలపండి. కారం మొత్తం కలిసిన తర్వాత 1 స్పూన్ ఆర్ 3/4 స్పూన్ ఉప్పు వేసి దాన్ని మళ్ళీ మంచిగా కలపండి. ఉప్పును మంచిగా కలిపిన తర్వాత ఒక ప్లేట్లో వాటర్ పోసి ప్యాన్ మీద పెట్టండి. ఒక 3-4 నిమిషాలు కర్రీ ఉడికిన తర్వాత ప్యాన్ మీద ఉన్న ప్లేట్ తీసి కర్రీని మంచిగా కలపండి. ఇలా మంచిగా కలిపిన తర్వాత మళ్ళీ ప్యాన్ మీద ప్లేట్ పెట్టేసేయండి. ఒక 5-6 నిమిషాలు ఉడికిన తర్వాత ప్యాన్ మీద ఉన్న ప్లేట్ తీసి కర్రీని మళ్ళీ మంచిగా కలపండి. తర్వాత 1 స్పూన్ కొబ్బరి పొడి వేయండి. వేసిన కొబ్బరి పొడిని కర్రీలో మంచిగా కలపండి. తర్వాత మళ్ళీ ప్యాన్ మీద ప్లేట్ పెట్టేసేయండి. ఒక 3-4 మినిట్స్ తర్వాత ప్యాన్ మీద ఉన్న ప్లేట్ తీసేసి కర్రీని కలిపి 1 స్పూన్ కొత్తిమీర పొడి, కరివేపాకు తీసుకొని కర్రీలో వేసి కర్రీని మంచిగా కలపండి.
తర్వాత ఒక 3-4 మినిట్స్ కర్రీని అలా ఉడకనివ్వండి. ఫైనల్లీ క్యాబేజీ శనగపప్పు ఫ్రై రెడీ. ఇక ఆలస్యం ఎందుకు, అప్పుడే వేడివేడిగా వండిన అన్నాన్ని ప్లేట్లో పెట్టుకొని అప్పుడే వండిన క్యాబేజీ శనగపప్పు ఫ్రైని ప్లేట్లో పెట్టుకొని కలుపుకొని ఇక తినేస్తే ఓ పని అయిపోతుంది కదా. మీలో ఎవరికైనా క్యాబేజీ శనగపప్పు ఫ్రై కర్రీ నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకేదైనా నచ్చిన కర్రీ ఇంట్లో వండుకోవాలి అనుకుంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎంత త్వరగా అయితే అంత త్వరగా నేను టేస్టీగా ఆ వంటకాలని వండి ఆ వీడియోని మీకు పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.